చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారు గిట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు. మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు, అన్నదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు. మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరి భుజాన ఒకరు ఎక్కి ఒకరినొకరు పొగుడు కార్యక్రమం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు పొగుడుకోండి. కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే, అసాధ్యం కానటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అధర్మం. దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ధోరణి ఏంటో నాకు అర్థం కాల. ఒకసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమరావతి ఒక భ్రమరావతి అనేది ప్రజలు గమనించారు. చివరికి అమరావతి ప్రాంతంలోనే ఆయన ఓడించారు. అయినా ఆయనకి బుద్ధి రాలా, ఆత్మవిమర్శ చేసుకోవాలా, ఇంకా పెద్దది కావాలనేటువంటి తాపత్రయంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది మా బాధ తప్ప మేమేదో అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మా కడుపు మండి మేమేదో చేస్తున్నాం అనేది కాదు. అమరావతి అనేది ఈ రాష్ట్రం ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దటానికి కావలసినటువంటి ఫండ్స్ లేవు. ఆ ఫండ్స్ లేకపోవటం వల్ల అప్పులు పాలైపోయి మనం చూసాం కదా. మీరు చాలామందికి మన టోల్గేట్ దగ్గర ఈ పక్కన ఒక పెద్ద అంతస్తుల మేడ ఉంటుంది చూశారు కదా, వెంజులానో ఏదో. పాపం ఆయన ఇట్టా కట్టి అప్పులు పాలైపోయాడు. చివరికి దానికైతే రాష్ట్రానికి పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఏదో అద్భుతాలు సృష్టిస్తామనేటువంటి ప్రయత్నం 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు, ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. అసలు ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాల తర్వాత ఎన్నుకున్న తర్వాత మళ్ళీ 6వ సంవత్సరంలో ఎన్నుకోరో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో, దేశంలో కూడా ఉన్నాయి. కాకపోతే మోడీ గారు 3వసారి ఎన్నిక కాబడ్డాడు, అది వేరే అంశం. కానీ ఒకసారి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వస్తో రాదో తెలియనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితులు ఉంటాయి రాజకీయంగా. అలాంటిది 1,00,000 కోట్లు పెట్టి ఒక మహాపట్నాన్ని నిర్మించేస్తామంటే 3 సంవత్సరాలు అయిపోయేది కాదు, 5 సంవత్సరాలు అయిపోయేది కాదు, అది 10 సంవత్సరాలు పట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యన మీటింగ్ పెట్టారు.